తలాపున సముద్రం ఉన్న చేప దూపకు ఏడ్చిందంట. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రికి పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. కాల్వకు గండిపడి 22 రోజులైనా పూడ్చలేదు. ఇన్ని రోజులైనా గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి? హరీష్ రావు, ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు తెలియదు. పేద ప్రజల ఇంటి కూల్చుతూ హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నారు. లక్షల మంది రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా అని నేను అడుగుతా ఉన్నా.